హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఉదయ వ్లాగ్స్. ఇది సండే రోజు వీడియో అనమాట. సో సండే రోజు నాన్ వెజ్ అయితే తీసుకురాలేదు. ఎందుకు అంటే బయట బర్డ్ ఫ్లూ వచ్చింది అంటున్నారు కదా, ఏపీలో అయితే బాగా వచ్చింది అంటున్నారు, తెలంగాణలో కూడా అక్కడక్కడ అంటున్నారు. కాబట్టి భయం వేసి మేమైతే నాన్ వెజ్ అవాయిడ్ చేసాము. కానీ చాలామంది అండి అసలు నిజంగా భయం ఉందో లేదో తెలియదు, కానీ ఇంటి ఎదురు ఒక చికెన్ షాప్ ఉందన్నమాట. ఇంకా చికెన్ షాప్లో అయితే అసలు కంటిన్యూస్గా వస్తూనే ఉన్నారు, తీసుకెళ్తున్నారు. ఇంకా వాళ్ళని చూస్తే మాకు అనిపించింది, అసలు భయం ఉండదా, లేకపోతే తింటే ఏమైతే అది అవుతుందిలే అన్నట్టు ఉంటారా అన్నట్టు అనిపించింది. సరే చికెనే కాదు కదా, ఫిష్ మటన్ అలా ఏదైనా తీసుకొచ్చుకుందాము అంటే అదే కోళ్ళని, చనిపోయిన బర్డ్ ఫ్లూ వచ్చి చనిపోయిన కోళ్ళని మళ్ళీ ఇక్కడ ఇట్లా ఉంటాయి కదా చెరువులు, అలా వేస్తున్నారు, ఫిష్కి ఆహారంగా వేస్తున్నారు అన్నట్టు చెప్పారు కదా. ఇంకా భయం వేసిందనమాట. అందుకని చెప్పి అసలు చికెను, మటను, ఫిష్ ఏం తీసుకొచ్చుకోలేదు. జస్ట్ ఇలా వెజ్ కర్రీస్ చేసుకొని తిన్నామన్నమాట. సో ఇంతకీ మీరేం తిన్నారు, మీరు నాన్ వెజ్ తెచ్చుకున్నారా లేదా, అసలు ఏం చేశారు అనేది కూడా కమెంట్ చేయండి. అప్పుడప్పుడు ఇలా వెజ్ కర్రీస్ కూడా ట్రై చేస్తూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా నేను ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా ఇలా పుల్కా వెజ్ కర్రీస్ చేశాను అనమాట. అంటే కాజు పన్నీర్ మసాలా చేశాను, చాలా బాగా వచ్చింది. ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేయండి. మీకు ఎవరికైనా కావాలి అంటే కూడా డిస్క్రిప్షన్లో నేను ఫుల్ వీడియో లింక్ యాడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. హోప్ మీ అందరికీ మా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఒక చిన్న లైక్ కూడా కొట్టండి, నాకు చాలా